ఒక కుటుంబం మీద ఒక అసూయ, ఒక ద్వేషం, ఒక ఈర్ష్య. ఇది చాలామంది చెప్తుంటారు. ఈరోజు కేసీఆర్కి సంబంధించిన దాంట్లో సీఎం కాకపోవడానికి చాలామంది 100 రకాలుగా చెప్తూ ఉంటారు. అరే ఇద్దరు ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండడం, లేకపోతే అది చేస్తే బాగుండడం. కానీ నేను 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 చూసిన కొంతమంది మేధావులతో మాట్లాడినప్పుడు ఏం లేదు, ఆయన మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ ఈ 3 బాగా పనిచేసినాయి అంటారా? 100% అన్న. ఇప్పుడు గెలుపు ఓటములకు ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. దాంట్లో వివిధ రకాల కారణాలు ఉన్నాయి. చాలా విషయాలు మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమీక్ష జరిగింది. కానీ ఇవాళ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే, మేధావులు అనేటోళ్ళు ఉన్న వేదికల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరం జరిగిందని అంటే ఈ మేధావులను సపోర్ట్లు కొడుతున్నారు. మీరు సమాధానం చెప్పాలి. రవీంద్ర భారతి వేదికగా మీరు సమాధానం చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే మనం చూసినాం, ఒక మాట మాట్లాడితే ఆ మాటకు చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటకి. కాబట్టి ఏం చేసేటోళ్ళు అంటే రాసుకొని చూసుకుంటూ చదివేటోళ్ళు కొంతమంది. నాకు అప్పుడు అర్థం కాకపోతే ఎందుకు చూసుకుంటూ చదువుతుంటారని. తర్వాత తెలిసేది ఏంటంటే, ముఖ్యమంత్రి ఒకవేళ మిస్టేక్ మాట్లాడితే దాని ప్రభావం చాలా చాలా సీరియస్గా ఉంటే చాలా ప్రభావం అని. ఈ ముఖ్యమంత్రి ఒక్క ఉపన్యాసంలో 10 అబద్ధాలు ఉంటాయి. 10 అబద్ధాలు ఉంటాయి. తప్పులు మాట్లాడుతుంటే కూడా ఈ మేధావులు చప్పట్లు కొడుతున్నారు. ఏ తెలంగాణ కోసమైతే కొట్లానేటువంటి మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు తెలంగాణ నష్టపోతుంటే, తెలంగాణ ఆగమైతుంటే కూడా వాళ్ళు నోరు మెదుపుతలేరంటే కారణం ఏంటంటే కేవలం కేసీఆర్ గారి పట్ల ఉన్న జలసి మాత్రమే. వాళ్ళకి ఏముంటుందంటే, మేమందరం తెలంగాణ కోసం కొట్లాడినాం, కేసీఆర్ మాత్రం అనుభవిస్తున్నాడు. ఇది ఒక యాంగిల్. తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో సబ్బణ జాతులు ఉన్నాయి. దాంట్లో వామపక్ష మేధావులు అంటే వాళ్ళు ఉన్నారు, ఇతర కాల వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు చాలా మంది మేము కష్టపడితే వచ్చిన తెలంగాణ, కేసీఆర్ ఒక్కడే కష్టపడ్డా అని చెప్పి మాట్లాడే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ బాధ అంత ఏంటంటే, అందరికి అవకాశాలు కల్పించడం సాధ్యం కాదు. అందరికీ అధికారంలోకి అందరికి అవకాశం కల్పించడం సాధ్యం కాదు. అవకాశం రాని వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ద్వేషాన్ని పెంచుకున్నారు. మేం కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణ మాకేమి రాకపోయానే దాని నుంచి మొత్తం ఆయన అనుభవిస్తున్నాడు కదా అనే ఒక ద్వేషాన్ని పెంచుకొని ఇప్పటికి కూడా అదే పద్ధతుల విషయాన్ని కక్కుతున్నట్టు కనపడుతున్నది. కానీ నేనేమంటున్నానంటే, నిజంగా మీరు ఉద్యమకారులు అయితే నేనేమంటున్నామనంటే, మా 23 సంవత్సరాల జీవితం కోవత్తులా కరిగించుకున్నామన్నా. కోవత్తులా కరిగించుకున్నాం. లేక నా ఒక్కరిని కాదు, చాలా మంది అట్లా. అరే మేము కాదన్నా, శరీరం బగబగ మండుతుంటే మండేటువంటి శరీరం కూడా ఉద్యమానికి ఇంధనంలా ఇచ్చారు కదన్నా ఉద్యమకారులు. ఉద్యమకారులు అంటే కోవత్తులా కరిగిపోయే వెలుగునిచ్చేటోడు ఉద్యమకారుడు అవుతారు. కానీ నాకేం రాలేదు కాబట్టి ద్వేషాన్ని పెంచుకుంటాడు. మీరు ఎట్లా ఉద్యమకారులు అవుతారా? ఎట్లయితారు ఉద్యమకారులు? మేము అడుగుతున్నాం. కోదండరామ్ సార్ని లగచర్ల ఘటన మీద ఒక సందర్భంలో ఒక విలేకరు అడుగుతుంటాడు, సార్ లగచర్ల ఘటన మీద మీరు ఏం మాట్లాడతారు సార్ అన్నాడు. అప్పటికి 20 నుంచి 30 మంది దాకా 40 మంది వరకు జైల్లో ఉన్నారు, మగ్గుతున్నారు. గర్భిణీ అమ్మాయి బయటకు వచ్చి ఆ అమ్మాయి కొట్లాడుతున్నది. ఆ టైంలో ఈయన కోదండరామ్ సార్ ఏమంటారంటే, నేను ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతుంది రాలే. ఎప్పుడు మాట్లాడుతావు కోదండరామ్ సార్? ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఓకే, నీ కేసీఆర్ పట్ల నిలువెల్ల ద్వేషం ఉంది. నువ్వు ఏ కారణంతో ఇవాళ రేవంత్ రెడ్డి వెనక చేరినావు, ఇక తర్వాత విషయం ఇప్పుడు అర్థమైతేనే ఉంది కదా. కానీ మీ అట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఎట్లా? కానీ ఈ తెలంగాణలో మేధావులు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు ఇంతమందుకు. కానీ వాళ్ళ సమాజమే మేధావుల్ని చక్కగా చేసే రోజులు వస్తున్నాయి. సమాజమే, ఈ పౌర సమాజమే ఈ మేధావులు అనేటోళ్ళని చక్కగా చేసేటువంటి సందర్భం కూడా వస్తుంది. అనివార్యంగా మీరు తెలంగాణ ప్రజల వెంట కలిసి రావాల్సిందే. లేకపోతే మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మీ గత చరిత్ర ఉండొచ్చేమో, తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటం ఉండొచ్చేమో, కానీ మీరు ద్రోహులుగా మిగిలిపోతారు. మేము ఇప్పటికీ మా మీద కొన్ని విమర్శలు వస్తుంటాయి అన్న. కేసీఆర్ గారి పట్ల ద్వేషం ఉన్నోళ్ళు, మీరు కేసీఆర్ గారి పట్ల ఒక గుడ్డి అభిమానాన్ని పెంచుకున్నారని. కానీ కేసీఆర్ గారిని గుడ్డిగానే ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ఆయన తెలంగాణను ప్రేమించింది కాబట్టి. తెలంగాణ ప్రేమించింది కాబట్టి ఆయన గుడ్డిగా ప్రేమిస్తున్నాం. తెలంగాణకి ఏం కావాలో చేసిండు కాబట్టి గుడ్డిగా ప్రేమిస్తున్నాం. ఇలా తెలంగాణ ఆగమైతుంటే చూసుకుంటూ ఊకోవడానికి ఉద్యమకారులుగా మేము ఎవ్వరం సిద్ధంగా లేవని సందర్భం చెప్తాం. చాలా బాధ కలిగించే విషయం. రైట్. ఇదే విషయానికి సంబంధించి మీలాంటి ఉద్యమకారులను కూడా రెచ్చగొట్టడంలో ఇలాంటి మేధావులు రైట్. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇష్యూస్ జరిగినాయి ఈ 20 నెలల పరిపాలనలో. మీరు చెప్పినట్టు లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే మీ దగ్గర రమణపేట ఇష్యూ కావచ్చు, లేకపోతే చాలా దిక్కుల ఈరోజు వాళ్ళు కేవలం పదవుల కోసం ఒకసారి ఒక పదవి ఇచ్చిర్రు, ఆ సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ నిన్నొక పదవి ఇచ్చిర్రు వాళ్ళు మేధావులు. ఇంకొక ఆయన ఏదో టీపీసీసీ చైర్మన్ ఆయన పేరు ఆకునూరు మురళి గారు అనుకుంటా. ఆయన ఏమో నేను బహిరంగంగానే చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నన్ను ఆయన మంచిగా చూసుకుంటే నేను ఆయనతోటే ఉంది కానీ వాళ్ళకి పదవి ఇచ్చిండు కాబట్టి ఈయన గొప్పడు అన్న కాడికి వచ్చింది. ఇలా నిజంగా మేధావి సంబంధించిన దాంట్లో
వీళ్ళంతా కూడా ఒక పదవి కోసమే కేసీఆర్ గారి మీద ఒక ప్రాపగండ చేసుకుంటూ వచ్చిర్రు అనే దాని మీద నిజం ఎంత ఉందంటారు? అది మనకు కనపడుతుంది కదన్నా. 100% ఆకునూరి మురళి లాంటి వాళ్ళే మీడియా ముందే స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటే మేము అట్లా మాట్లాడకపోతామనంటే మీరు ప్రజల కోసమా నీ కోసమా వ్యక్తిగత స్వార్థం కోసం కారు అదే అంటున్నాం. మేధావులని మీరు మాట్లాడుకుంటే అది అర్థమే లేదు. మేధావులు అనేటువంటి దానికి నిర్వచనం ఏమైనా ఉంటే ఈ సమాజం బాగు కోరుకుంటూ మేధావులు అవుతారు. కానీ మీకు తెలివి ఎక్కువ తెలివి ఉంటే ఉండవచ్చు. మీరు నిజాన్ని అబద్ధాన్ని నిజంగా వక్రీకరించి మాట్లాడితే మీరు మేధావులు కారు, మోసకారులు అంటారు మిమ్మల్ని. ఒకవేళ మేధావులు అనుకోదలుచుకుంటే నిజాన్ని అబద్ధాన్ని నిజంగా మీరు మాట్లాడితే మిమ్మల్ని మోసగారు. వాళ్ళకి అథెంటికేషన్ ఉంటుందా అన్న భవిష్యత్తులో? నేను అదే చెప్తున్నానా, భవిష్యత్తులో ఇదే పద్ధతి కనుక కొనసాగినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ద్రోహులుగా మిగులుతారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి కదన్నా. ఇప్పుడు ఇంతెందుకు నిన్న మొన్న జరిగిన విషయాలు చూద్దాం. కాళేశ్వరానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ఇక ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది, మొత్తం బట్టబయలవుతుంది, కేసీఆర్ గారిని మొత్తం ఆయన చేసిన మోసాలు మొత్తం కూడా బయట పెడతాం. ఎంత దుర్మార్గమైన పద్ధతిలో మాట్లాడారైనా. అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ఘోష్ కమిటీ నివేదికలు వచ్చినటువంటి అంశాలే కానీ లేకపోతే అక్కడ మంత్రి మాట్లాడిన విషయాల మీద ఆయన కౌంటర్ చేస్తుంటే 33 సార్లు 32 సార్లు అడ్డుకున్నారన్న మంత్రులు ముఖ్యమంత్రులు లేచి. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది కదా, అరే నిజం ఉంటే ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమే అనుకున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అనే విషయాలు. అంటే ఎంతకాలం నిలబడదన్న. ప్రజల్ని ఒక్కసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎప్పటికీ మాత్రం మోసం చేయడం సాధ్యం కాదన్న. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతుంది. ఇవాళ ఇంత ఎందుకని టాపిక్ కాకపోయినా మల్లన్న సాగర్ నుంచి మూసి సుందరీకరణ పేరు మీద మూసీ నదిలోకి నీళ్లు తీసుకురావడం కోసం 20 టీఎంసీల నీళ్ళు తీసుకురావడం కోసం ఇవాళ 7,350 కోట్ల రూపాయలతోటి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాడు అన్న. ఇవాళ స్ట్రైట్ గా ఇవాళ ఎంతకాలం ఏమన్నాడు, కాళేశ్వరం కొట్టకపోయింది అన్నాడు. కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు, 1,00,000 కోట్లు మునిగింది అన్నాడు. అయ్యా మరి అడుగుతున్నాం, మరి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తున్నావు ఇప్పుడు నువ్వు? మల్లన్న సాగర్ సమస్య నేను ఈ విషయం జనంలో కూడా పోవాలన్నా. నువ్వు మల్లన్న సాగర్ నుంచే కదా నీళ్ళు తీసుకొచ్చేది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్కి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? రంగనాయక సాగరే కదా. రంగనాయక సాగర్కి అన్నపూర్ణ నుంచి వస్తాయి కదా, అన్నపూర్ణ నుంచి మిడ్మానేర్ నుంచి వస్తాయి కదా, మిడ్మానేర్ ఎల్లంపల్లి నుంచి వస్తాయి కదా. ఈ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ కానీ అక్కడి నుంచి బాబోయ్ పంపులు వాడకుండానే, కాలువలు వాడకుండానే, టన్నెలు వాడకుండానే, కాళేశ్వరం సబ్ స్టేషన్ వాడకుండానే మల్లన్న సాగర్కి వస్తున్నాయా? రైట్, ఈ విషయం మీద మనం మాట్లాడాలి. మేము కట్టిన ఎల్లంపల్లి నుంచి ఎలా నిలుస్తున్నాం అంటారు. అంటే నేనేమంటున్నాను అంటే ఎల్లంపల్లి నువ్వు పూర్తి చేయలే, వాస్తవం చెప్పాలి. దానికి కూడా 5,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టి అది పూర్తి చేసి. అసలు విషయం ఏంటంటే అసలు కాళేశ్వరం మీద వాళ్ళకి అవగాహన లేదన్న. ఎందుకో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి స్వయంగా ఆయన ఒక సమీక్షా సమావేశంలో దేవాదుల ప్రాజెక్ట్ ఏడుందని మాట్లాడే విషయం కూడా మనం చూసినాం. ఇంకోసారి ఈయనెవరు మన ఇరిగేషన్ మంత్రి ఆయన అసెంబ్లీలో మాట్లాడమంటే నేను ప్రిపేర్ కాలేదని అంటాడు, లేదా ప్రిపేర్ కాలేదన్న విషయాలు కూడా మనం చూసినాం. జూపల్లి కృష్ణారావు గారు అవివేకం మొత్తం బయటపడ్డది. అంటే నేనేమంటున్నానంటే చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే మీకు ఈ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన ఉంటే ఇవన్నీ తెలుసుకునేటోళ్ళు. మీకు ఈ ఆలోచన లేదన్న. నేనేమంటున్నాను అంటే నేను ఇంజనీరింగ్ నిపుణులు కాదు, నాకు విషయం తెలియదు, కానీ మాకు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కొద్ది తెలుసుకున్న విషయాన్ని బట్టి ఈ కాళేశ్వరం గురించి నాకు అవగాహన లేదు. అసలు కాళేశ్వరం ఫస్ట్ కేవలం మేడిగడ్డ నుంచే నీళ్ళు వస్తాయనేది శుద్ధ తప్పు. ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయనే నీళ్ళు? ఫస్ట్ ఎస్ఆర్ఎస్పి అసలు వాస్తవంగా కాలం మంచిగా పైకి వెళ్ళి నీళ్ళు వచ్చినప్పుడు ఎస్ఆర్ఎస్పి నుంచి చక్కగా మిడ్మానేర్ వస్తాయి. మిడ్మానేర్ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి. ఒకటి ఫస్ట్ అది సోర్స్, అది వాటర్ సోర్స్ ఏంటంటే గ్రావిటీ సోర్స్ ఎస్ఆర్ఎస్పి. రెండో సోర్స్ ఏంది, కడెం ప్రాజెక్ట్, ఆదిలాబాద్ ఉంది. ఆదిలాబాద్లో ఉన్న కడెం ప్రాజెక్ట్ నుంచి ఆ వరద ఎల్లంపల్లికి వస్తుంది. ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి నీళ్ళని ఏం చేస్తారంటే మిడ్మానేర్కి వస్తుంది. మిడ్మానేర్ గుండెకాయ వీటన్నింటికి కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్మానేర్ గుండెకాయ. అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి మనకు ఎల్లంపల్లి నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఇక్కడ మన గంధమల దంక కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ దంక కానీ ఇదంతా కూడా అన్ని ప్రాంతాలకు పోతుంది, మొత్తం పోతుంది. ఇది సిస్టమ్. కాలం అస్సలు కానప్పుడు ప్రాణహిత 365 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ప్రాణహిత మొత్తం సోర్స్ ఉన్నదంతా మనం మొత్తం ఈ గోదావరి నదిలో ప్రాణహిత కింద మేడిగడ్డ కట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎప్పుడు తలుపులేసి ఉండే. వీళ్ళు ఏంటంటే మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కూలిపోయినాయి కదా, ఆ ప్రాజెక్ట్ అక్కడే రాకుండా పోయిందంటే ప్రజలకు అర్థం కాక నమ్ముతున్నారు. విషయం ఏంటంటే ఎప్పుడు తలుపేసి ఉండవు. జూన్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు తలుపులు కూడా వేసి ఉండవు. కన్నెపంపులో కన్నెపల్లి నుంచి అక్కడి నుంచి పంపుల ద్వారా నీళ్ళు ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది.
డిసెంబర్లో మాత్రం ఏంటంటే అప్పుడు వరద తగ్గిన తర్వాత కేవలం 1 టీఎంసీ నీళ్ళు వస్తున్నప్పుడు ఆ తలుపులు వేసి అక్కడికి వెళ్ళి పంపింగ్ చేసుకోవడానికి నిల్వ చేసుకుంటారు. మనకు మేడిగడ్డ, అన్నారం, సుందీలలో నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు నీళ్ళు తీసుకొచ్చుకుంటారు. లేదు ఇప్పుడు కాలం అస్సలు కాలేదు, మొత్తం ప్రాణమితిని ఆధారపడ్డప్పుడు అక్కడికి వెళ్ళి నీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. ఇది 3 సోర్సెస్ ద్వారా నీళ్ళు వస్తాయి ఇక్కడికి కాళేశ్వరం. ఇప్పుడు కేవలం నీకు మేడిగడ్డ కూలిపోయినంత మాత్రాన ఎల్లంపల్లి మాది కాబట్టి మేము తీసుకొచ్చుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడితే మరి ఎల్లంపల్లి నుంచి ఎట్లా వస్తున్నాయి? ఆకాశంలో వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బాహుబలి పంపులు ఎవరు ఏర్పాటు చేసినా కాళేశ్వరం అంతర్భాగం కదా, అక్కడికి వెళ్ళే కదా, అక్కడికి లిఫ్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి మిడ్ మానేర్ వస్తుంది, అక్కడికి వెళ్ళి కిందికి వస్తుంది. ఇదంతా ఆ పంపుల ద్వారానే, కాళేశ్వరం పంపుల ద్వారానే, కాళేశ్వరం కాలువల ద్వారానే, కాళేశ్వరం టన్నెల ద్వారానే ఇక్కడ వరకు వస్తున్నాయి. ఇవాళ ప్రజల్ని ఇట్లా మాయమాటలు చేసి మోసం చేసి ప్రజలకు వాస్తవాలు అర్థమైతేనే ఉంటాయి కదా, ఎక్కువ టైం కూడా పట్టదు కదా.